ఇజ్రాయెల్ వ్యూహమో తెలీదు, లేకపోతే డీప్ స్టేట్ వ్యూహమో తెలీదు. ఒక విచిత్రమైన పరిస్థితి ఉంటది. అరబ్ దేశాలు లేకపోతే ఇజ్రాయెల్ చుట్టూ ఉన్నయేంటి? ముస్లిం దేశాలే గదా! ఆ ముస్లిం దేశాలు వీర ముస్లిం దేశాలు. ఓ రకంగా ఒకప్పుడు ఇజ్రాయెల్‌ని రేపు పొద్దున 10కి చంపేద్దాం అనుకుంటే, ముందు రోజు రాత్రొచ్చి ఇజ్రాయెల్ ఆళ్ళని దెబ్బగొట్టింది. ఆ దెబ్బతో 14 ఏళ్ల పాటు ఏమీ చేయలేక విలవిల్లాడారు. ఆ తర్వాత మళ్ళీ నిదానంగా పుంజుకుని ఇజ్రాయెల్‌ని కొడదామనుకున్నప్పుడల్లా ఇజ్రాయెల్ రివర్స్ కొడుతుంది. అటు పక్కన పాలస్తీనా గావచ్చు, యెమెన్ గావచ్చు, హౌతీ గావచ్చు, ఎప్పుడు వాటిట్లో ఒక సీన్ క్రియేట్ చేయగలిగేటటువంటి స్థాయిలో ఇజ్రాయెల్ ఉంటది. అయితే సాధారణంగా ముస్లిం దేశాలలో ముస్లింల కోసం ముస్లిం చట్టాలు, ఇస్లామిక్ చట్టాలు గావాలా? దాని పేరేమంటారు? షరియా చట్టాలు గావాలి. షరియా పద్ధతి ప్రకారం జీవనం సాగాలని కోరుకునేదే ఐఎస్ఐఎస్. బట్ ఆ ఐఎస్ఐఎస్ వచ్చి ఇజ్రాయెల్ శత్రు దేశాల మీదనే దాడులు ఎందుకు చేస్తదనేది అర్థం గాదు. ఎవరైతే ఇజ్రాయెల్ చుట్టూ ఉన్నటువంటిది, అటు ఇరాక్ మీదన ఐఎస్ఐఎస్ దాడులు చేసింది. ఇరాన్ మీదనే చేసింది. కువైట్ మీదనే చేసింది. అట్లాగే బీరూట్ మీదనే చేసింది. సిరియా మీదనే చేసింది. ఏవైతే ఇజ్రాయెల్ చుట్టూ ఉన్నాడు, ఈజిప్ట్ మీదన దాడులు చేసుకొచ్చింది. ఇజ్రాయెల్ చుట్టూ ఉన్నటువంటి దేశాల మీదన దాడులు చేస్తుంది ఇజ్రాయెల్ గాదు. ముస్లిం సంస్థ, ఉగ్రవాద సంస్థ అయినటువంటి ఐఎస్ఐఎస్. ఈ ఐఎస్ఐఎస్ ఏమన్నా ఇజ్రాయెల్ సృష్టించిందా? లేకపోతే డీప్ స్టేట్ సృష్టించిందా అనేది ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది.